ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఎగ్జామ్స్ అన్నీ రాసేసాం. 10థ్‌లోకి ఎంటర్ అయ్యాము. కొంచెం టెన్షన్‌గా ఉంది. కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎలా చదువుతామో ఏంటని భయమవుతుంది అంటే, మీకు చెప్పే ఒకటే ఒకటి 10థ్ క్లాస్ అనేది మీ లైఫ్‌లో ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ఎలా ఉండాలంటే, ఈ 10థ్ క్లాస్‌లో మెమోరీస్ ఉండాలి, ఎంజాయ్‌మెంట్ ఉండాలి, హ్యాపీనెస్, సాడ్‌నెస్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, రిజల్ట్స్, సక్సెస్ అన్నీ ఉండాలి. ఒక 10 ఇయర్స్ తర్వాత మీ 10థ్ క్లాస్ గురించి మాట్లాడితే బోలెడన్ని మెమోరీస్ రావాలి. అలా ఉండాలి మీ 10థ్ క్లాస్. ఓకేనా? అలా క్రియేట్ చేయడానికి మీకు ఇది అనేది పెద్ద ప్లాట్‌ఫార్మ్ గాబట్టి మీరు స్టార్ట్ చేయండి ఇంకా. హార్డ్ వర్క్ చేయండి. అది చాలా స్మార్ట్‌గా ఉండేలా చేయండి. సో, నేను 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎలా చదివితే ఎలా ఉంటుందనేది. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ కనిపించే శ్వేత, శిరీష ఎవరు అంటే, శ్వేత అంటే మీకు తెలుసు మీ మ్యామ్, మీ సిస్టర్. శిరీష అంటే ఎవరంటే మా అక్క. సో, ఈ ఇద్దరు మేమిద్దరం సిబ్లింగ్స్. మా గురించి ఎందుకు చెప్తున్నా అంటే రియల్ లైఫ్ అనేది ఎవరి గురించి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం. నా గురించి చెప్తే నీకు అర్థమైపోతది కదా! అన్నట్టు చెప్పడం అనమాట. సో, నేనేం చేసేదానంటే 10థ్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే 10థ్ క్లాస్ ఫస్ట్ డే నుంచే డైలీ 2 అవర్స్ చదివేదాన్ని. అక్కడ మేడం చెప్పినా చెప్పకపోయినా టెక్స్ట్ బుక్ చదవడము, మ్యాపింగ్ చేయడము, ప్రాక్టీస్ చేయడము, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసో ఏదో ఒక దాన్ని చేసేదాన్ని. బట్ డైలీ ఆ 2 అవర్స్ నేను నా బుక్స్ తోటే ఉండేదాన్ని. బుక్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేశాను. నెక్స్ట్ ఇలా నేను రోజు చదవడం వల్ల నాకేంటంటే 10 బుక్స్ చదివే అవసరం లేదు. టీచర్ ఇచ్చే బుక్స్, టెక్స్ట్ బుక్స్, నా దగ్గర ఉన్న నోట్స్ ఇవి ప్రిపేర్ అయ్యేదాన్ని. నెక్స్ట్ క్లియర్ ప్లాన్. నేను డైలీ ఇలా చేయడం వల్ల నాకొక ఐడియా ఉంది. ఏ సబ్జెక్ట్‌లో ఏ చాప్టర్ చదవాలి, ఎన్ని మార్క్స్ ఒస్తాయి, ఏం చదవాలో ప్రతీదీ తెలుసుకొని దాని తగ్గట్టుగా ఒక ప్లాన్ సెట్ చేసుకునేదాన్ని. ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ 95% వచ్చింది. నా గోల్ 90% బట్ 5% ఎక్కువొచ్చింది. ఆ హార్డ్ వర్క్ మనం అనుకునే దానికంటే ఎక్కువొచ్చిందనుకో అంతకన్నా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? అది నేను రీచ్ అయ్యాను. మా అక్క, సారీ అక్క జస్ట్ ఎగ్జాంపుల్ పిల్లలకి తెలియాలని చెప్పి ఇస్తున్నాను. సో, ఇక్కడ నేను సూపర్ గాదు, నువ్వు డూపర్ గాదు. మనమిద్దరం సేమే. జస్ట్ పిల్లల కోసం. ఓకేనా? సో, ఇక్కడేంటి మా అక్క చిల్ బ్యాచ్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసుకొని చదువుదాంలే, ఎగ్జామ్స్ టైమ్‌లో చదువుదాం అనేట్లు ఎప్పుడో ఒకసారి బుక్స్ తీసి చదివేదనమాట. అప్పుడు తనకు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలో అర్థం గాక టీచర్ బుక్స్ ప్రిపేర్ అయ్యేది. తన బుక్స్, ఫ్రెండ్స్ బుక్స్ అన్నీ తీసుకొని చదువుకునేది ఉండేది. అలా అవ్వడం వల్ల తను కన్‌ఫ్యూజ్ అయ్యేది. ఎక్కువ చదవాల్సొచ్చేది. ఎందుకంటే ఎగ్జామ్ ముందు ఎట్లుంటుంది? టెన్షన్‌గా ఉంటుంది. ఎక్కువ చదవడం వల్ల ఎక్కువ గుర్తుకుండదు. సో, ప్రజెంటేషన్ అనేది మిస్ చేసేది. అలా చేయడం వల్ల ఏమవుతది? ఒక క్లియర్ ప్లాన్ అనేది ఉండేది కాదు ఆమెకు. ఏం చదవాలి? ఏంటి? ఎన్నిట్లకి ఏ మార్క్స్ వస్తాయి? హై వెయిటేజ్ ఏంటి? ఇవన్నీ ఏం తెలిసేది కాదు. అప్పుడేమవుతుంది? 70%కి తన రిజల్ట్ పడింది. ఇక్కడ తను ఇంటెలిజెంట్ కాదని కాదు. తన రిజల్ట్ 70% రావడానికి కారణం ఏంటంటే, ప్రాపర్ ప్లాన్ లేక తన మార్క్స్ అన్నది మిస్ అయింది. మీలో కూడా ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి మేడం అంటే ఫస్ట్ ఈరోజు నుంచే మైండ్ సెట్ చేసుకోండి. ఆ మైండ్ సెట్‌లో మీ టార్గెట్‌ని సెట్ చేయండి. ఎవ్రీడే మైండ్‌తో మాట్లాడండి. మైండ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయండి. సో, అప్పుడు మీ టార్గెట్ రోజు చెప్పండి. దానికి తగ్గట్టు ప్లాన్స్ సెట్ చేస్తుంది. మైండ్ కూడా మీ మాట వింటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసేదంటే హార్డ్ వర్క్ మానేసేయండబ్బా! ఎన్ని రోజులు హార్డ్ వర్క్ చేస్తారు? మా అబ్బాయి ఇంత చదువుతున్నాడు, అంత చదువుతున్నాడు, అంతొద్దు, ఇంతొద్దు. స్మార్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక స్టడీ ప్లాన్ మెయింటైన్ చేయండి. సో, ఎన్ని బుక్స్ చదవాలి, ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఆ సబ్జెక్ట్‌లో ఏ చాప్టర్ చదవాలి, మార్నింగ్ ఏం చదవాలి, ఈవినింగ్ ఏం చదవాలి, ఏది టఫ్ చాప్టర్, ఏది ఈజీ చాప్టర్, ఎక్కడ స్కోరింగ్ ఉంటుంది. ఒక స్టడీ ప్లాన్ ఫాలో అవ్వండి. స్టడీ ప్లాన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? డైలీ మీరు బుక్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు. నెక్స్ట్ సో, స్టడీ అవర్స్. మీరు 5 గంటలు చదువుతుర్రు, 6 గంటలు చదువుతుర్రు ఎవ్వరికీ అవసరం లేదు. చదివే గంట పర్ఫెక్ట్‌గా కూర్చొని చదువుకోండి. ఆ గంటలో మీకు కాన్సెప్ట్ వచ్చేలా చదవండి. కొందరు 8 అవర్స్ చదువుతారు. బట్ వాళ్ళకి ఏమీ రాదు. ఎందుకంటే కాన్సంట్రేషన్ లెవెల్ అనేవి ఉండవు కాబట్టి. నెక్స్ట్ టార్గెట్ బేస్డ్. రేపు ఏం చదవాలో ఈరోజే ఫిక్స్ అయ్యి ఉండండి. రేపు మార్నింగ్ ఈ సబ్జెక్ట్ చదవాలి. ఇక్కడ ఫిక్స్ అవ్వండి. టు ప్రిపేర్ ఫర్ టుమారో వర్క్ యూ షుడ్ ప్లాన్ ఎవ్రీథింగ్ టునైట్. సో ఇవాళ నైట్ పడుకునేటప్పుడే రేపటి గురించి సెట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మనకేమని చెప్తారు? కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్ అవునా? చెప్పారా లేదా? అలా మీరు కూడా టుమారో వర్క్‌ని ఇవాళనే సెట్ చేసి ఉంచుకోండి. అప్పుడు ఈజీ అవుతది వర్క్. సో, లిమిటెడ్ రిసోర్సెస్ చాలా మంది టీచర్స్‌ని ఫాలో అవ్వడం, చాలా బుక్స్ కాదు. ఒక్కరినే నమ్మండి. ట్రస్ట్‌గా అలాగే ఫాలో అయిపోండి. మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ సో, ఎలా చదవాలి? అండర్‌స్టాండ్ సిలబస్ అండ్ ప్లాన్. ఫస్టు సిలబస్‌ని అండర్‌స్టాండ్ చేయడం నేర్చుకోండి. చాప్టర్స్‌ని
ఏమి ఇచ్చారో అందులో ఏం చదవాలి అని తెలియాలి. దానికి తగ్గట్టు ప్లాన్ చేయాలి. సో, ఈ చాప్టర్ ఈజీ ఉందా? ఎంత టైం పడుతుంది? ఈ చాప్టర్ టఫ్ ఉంది. ఎన్ని సార్లు చదవాలి? ఇవన్నీ ప్లాన్ చేసేసుకోండి. ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్టి అనేది వదిలేసేయాలి. నెక్స్ట్ రైటింగ్ ప్రాక్టీస్. నాన్న మీరు ఎంత ఇంటెలిజెన్స్ ఉండి క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, మీ హ్యాండ్ రైటింగ్ బాలేకపోతే మార్క్స్ పోతాయి. రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్‌లో ప్రెజెంటేషన్ అనేది ఇవ్వగలుగుతారు. లేకపోతే ఇవ్వలేకపోతారు. ఎగ్జామ్‌లో ప్రెజెంటేషన్ లేకపోతే మార్క్స్ అనేవి పోతాయి. నెక్స్ట్ ఎవ్రీ చాప్టర్ చదవగానే చాప్టర్ అయిపోతుంది అంటే పీవైక్యూస్ తీసుకోవాలి. పీవైక్యూస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు యాన్యువల్ ఎగ్జామ్‌కి టెన్షన్ పడే అవసరం ఉండదు. ఇప్పుడెలా చదువుతారో యాన్యువల్ ఎగ్జామ్ కూడా అలాగే చదవగలుగుతారు. ఎందుకంటే మీరు పీవైక్యూస్ కవర్ చేశారు. రైటింగ్ ప్రాక్టీస్ అన్నీ చేసినప్పుడు మీరు యాన్యువల్ ఎగ్జామ్‌కి అసలు ఆలోచించే అవసరమే లేదు. నెక్స్ట్ ఎలా రిసోర్సెస్ ఏం యూజ్ చేసుకోవాలి? టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ చదవడం వల్ల బేసిక్స్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ పార్ట్ బి, ఆబ్జెక్టివ్ కూడా కవర్ అవుతాయి. గుడ్ మెటీరియల్. 100 మెటీరియల్ వాడకండి. గుడ్ మెటీరియల్ నేను చెప్తాను. ఆ మెటీరియల్ ఫాలో అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ సెల్ఫ్ మేడ్ నోట్స్. సో, మేడ్ నోట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక కాన్సెప్ట్ అయిపోగానే ఆ కాన్సెప్ట్‌కి షార్ట్ కట్స్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. దానివల్ల ఏంటంటే టెక్స్ట్ బుక్ మళ్ళీ ప్రతిసారి ఓపెన్ చేసే అవసరం లేదు. దాంట్లో మెయిన్ పాయింట్స్, హుక్ పాయింట్స్ మీరిక్కడ ఈ నోట్స్‌లో ఉన్నాయనుకోండి, అట్లా నోట్స్ ఓపెన్ చేయగానే మీకు మొత్తం చాప్టర్ అనేది రివైజ్ అయిపోవాలి. నెక్స్ట్ పీవైక్యూస్ చెప్పాగా ప్రతి చాప్టర్ చదవగానే పీవైక్యూస్‌ని మెయింటైన్ చేయాలి. సో, ఇదంతా బావుంది మేడం. మరి దేన్ని ఓవర్‌కమ్ చేయాలి? మిస్టేక్స్ టు అవాయిడ్. ఎలా అవాయిడ్ చేయాలి? డోంట్ డిపెండ్ ఓన్లీ గైడ్స్. గైడ్స్ ఇప్పటి నుంచి ఫాలో అవ్వకండి. గైడ్స్ వల్ల నాలెడ్జ్ రాదు. మార్క్స్ వస్తాయి. దట్ టూ జనవరి, ఫిబ్రవరి తర్వాత ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో, గైడ్స్‌ని ఫాలో అవ్వకండి. మల్టిపుల్ టీచర్స్ ఫాలో. ఆన్‌లైన్‌లో టీచర్, స్కూల్‌లో టీచర్, ట్యూషన్‌లో టీచర్ ఇంతమందిని ఫాలో అవుతే ఎవరిది నువ్వు నమ్మగలుగుతావు? ఒక్కడిని ఫాలో అవ్వు. నమ్మకంతో ఉండు. వాళ్ళే నీకు అన్నీ చెప్తారు. రోడ్ మెమరైజేషన్. బట్టి చదువులు ఈ జనరేషన్‌కి సరిపోదు. మేలో బట్టి స్టార్ట్ చేస్తే జూన్ మార్చ్‌లో ఎగ్జామ్స్ ఉండే వాటికి ఎన్ని రోజులు బట్టి పడతావు? ఎన్ని సబ్జెక్ట్స్ బట్టి పడతావు? ఎన్ని కాన్సెప్ట్స్ బట్టి పడతావు? సో, ఫస్ట్ అది తీసేసేయి. కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. లాంగ్వేజెస్. చాలామంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే లాంగ్వేజెస్ ఏమున్నాయిలే లైట్ తీసుకుందాంలే అనుకుంటారు. లైట్ తీసుకుంటే స్కోరింగ్ పోయేది అక్కడే. కాబట్టి దేన్ని లైట్ తీసుకోకు. ఏది లైట్ అనేది తీసుకోకు. ఏ దానివల్ల ఎట్లా యూజ్ అవుతావో తెలీదు కాబట్టి లైట్ అనే పదం మర్చిపో. ఏదైనా ఎఫర్ట్‌గా చదువు. 100% పెట్టి చదువు. కాన్సంట్రేషన్‌తో చదువు. పీవైక్యూస్ చదవాలి. ఒక ప్లానింగ్‌తో చదవాలి. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇలా. ఇలా చదివితే 10థ్ క్లాస్‌లో మార్క్స్ ఎక్కడ మిస్ అవుతాయో నాకు చెప్పు. చాలామంది స్టూడెంట్స్ ఇంకోటి అడుగుతున్నారు నాన్న. మేడం మాకొకసారి ఖడ్గం బ్యాచ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి నాకు అర్థం అవుతలేదని చెప్పేసి. మన ఖడ్గం బ్యాచ్ గురించి నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే యూజ్ అవుతదని చెప్తున్నా. ఫస్ట్ ఇప్పుడే మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. మీ యూట్యూబ్‌లో పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి టైప్ చేసేసేయండి. పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ 8థ్, 9థ్, 10థ్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకిలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే నమస్తే స్టూడెంట్స్ ఉందా? నమస్తే స్టూడెంట్స్ డౌన్ ఒక లింక్ ఉంటుంది. లింక్‌ని క్లిక్ చేయండి. లింక్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ ఏమొస్తుంది? ఖడ్గమ్ ఏపీ 10థ్ క్లాస్ 2027 అని వచ్చేస్తది. ఇలా రాగానే మీకిక్కడ దీని ప్రైజ్ ఎంతుంది? ఖడ్గమ్ బ్యాచ్ ప్రైజ్ ఎంతుంది? ఇక్కడొచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంతుంది? 2499 ఉంది. సో, మేడం మీరు ఇంతకుముందు 1999 ఇచ్చారు కదా! ఇప్పుడెందుకు ఇంత అంటే ఆఫర్స్ అయిపోయినాయి. అది మీ బ్యాడ్ లక్. నేనేం చేస్తాను చెప్పండి. సో, ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ మీరు బై నౌ అని చెప్పి క్లిక్ చేశారనుకోండి మీకొస్తుంది. దీనికి ముందు ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే ఈ బ్యాచ్‌లో మీకు ఏమేమి ఉంటాయనేది ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. అదర్ డీటెయిల్స్ దగ్గరికి స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతే అదర్ డీటెయిల్స్ ఉంటుందా? ఈ అదర్ డీటెయిల్స్‌లో మీకు ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాం. ఏంటి పెయిడ్ బ్యాచెస్ స్టూడెంట్స్‌కి ఎలా ఉంటుంది? స్టేట్ ఎగ్జామ్ వరకు మేము పెయిడ్ బ్యాచ్ స్టూడెంట్స్‌కి క్లాసెస్ ఇస్తాం నాన్న. దీంట్లో ఏముంటాయి అన్ని సబ్జెక్ట్స్‌ని కవర్ చేసేస్తున్నాము. తెలుగు, హిందీ లాంగ్వేజెస్‌ని కూడా యాడ్ చేసేస్తాము. నెక్స్ట్ ఏంటంటే క్లాసెస్ అన్ని లైవ్‌లోనే ఉంటాయి. యాప్‌లోనే ఉంటాయి. ఎవరైతే లైవ్ మిస్ అవుతుందో వాళ్ళకి రికార్డింగ్ క్లాసెస్ అనేవి కూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ వీక్ షెడ్యూల్స్ అనేవి ఈరోజు అనౌన్స్‌మెంట్‌లో పెట్టడం జరుగుతుంది. ఇగో ఇక్కడ అనౌన్స్‌మెంట్ అనే ఒక ఆప్షన్ ఉందా? ఈ అనౌన్స్‌మెంట్ ఆప్షన్‌లో మీకేంటంటే నెక్స్ట్ వీక్ ఏమేమి షెడ్యూల్స్ ఉన్నాయనేది ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ కెన్ యాక్సెస్ క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 27థ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందంట. స్టూడెంట్ కెన్ యాక్సెస్ దిస్ బ్యాచ్ టిల్ 31st మే. ఇప్పుడు ఇంతకు 2400 చేంజ్‌లో మీరు చేసేసుకుంటే 499లో తీసుకుంటే మే వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఒక్కసారి ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. యాప్‌ని బై నౌ చేసేసుకోండి. మీకిగో ఇలా బై నౌ ఓపెన్ అయిపోయిన తర్వాత
మీకిక్కడ 2499 ఉంది గదా! ఇప్పుడు మీరు కూపన్ యూజ్ చేయండి. ఇక్కడ కూపన్‌లో ఏముంది? అప్లై కూపన్ కోడ్ ఉంటుంది. అప్లై కూపన్ కోడ్ దగ్గర రైట్ కూపన్ కోడ్‌ని క్లిక్ చేశారనుకోండి. అక్కడ మీరు మెన్షన్ చేయండి. క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, క్యాపిటల్ టీ 500 స్పేస్ ఏమి ఇవ్వద్దు నాన్న. ఇలా అప్లై ఇక్కడ క్లిక్ చేశాక ఇగో అప్లై అని చెప్పేసి పెట్టండి. సో, కూపన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి చూడండి. ఒక్కసారి 3000 ఉన్న ప్రైస్‌లో మీకు ఆల్రెడీ తీసేసి 2400 పెట్టారు. 2499 పెట్టారు. దాంట్లో మీరు కూపన్ యూజ్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను కూపన్ చూపించాను కదా! అది యూజ్ చేయడం వల్ల 500 మైనస్ అయింది. 500 మైనస్ అయిందంటే మీకు ఎంతకొచ్చినట్టు? మీకు ఈ బ్యాచ్ ఎంతకొచ్చినట్టు? 1999 ప్రొసీడ్ టు బై అవుతది. సో, మీకు కొనడానికి ఇంకా ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు అమౌంట్ పే చేసేసారనుకోండి, ఇదిగో స్టార్ట్ అయిపోతది. ఇది ప్రాసెస్ ఖడ్గం బ్యాచ్ గురించి. నాన్న 1999కి మీకు కాస్ట్‌లీ డ్రెస్ కూడా రాదు. అలాంటి 1999కి మన పీడబ్ల్యూ వాళ్ళు టోటల్ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన నీ 10థ్ క్లాస్ లైఫ్‌ని మొత్తం మా చేతిలోకి తీసుకుంటున్నాము. సో, మిమ్మల్ని ఎంత కేరింగ్‌గా చూసుకుంటాము, ఎన్ని కాన్సెప్ట్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము, ప్రతీదీ ఉంటుంది. సో, మీకు డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీకు ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా మేమున్నాము. ట్యూషన్‌కి ఎళ్లి 3 అవర్స్ కూర్చొని, అక్కడ ఏం చెప్తున్నారో తెలియకుండా చదివేదానికన్నా, నువ్వు సిన్సియర్ స్టూడెంట్‌వయ్యి, నీకు ఔట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలని ఉంది, 100% తెచ్చుకోవాలనుకుందనుకుంటే, నువ్వు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. నీ పైన నేను వదిలేస్తున్నాను. నేను ఫోర్స్ చేయట్లేదు. నీ ఇష్టం. నీ కెరియర్ నీ చేతిలో ఉంది. దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటావో నీ ఇష్టం. నీకు ఇక్కడ మోటివేషన్ ఉంటుంది, క్లాస్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మేము మాట్లాడతాము, నీ డౌట్స్‌ని మేము క్లారిఫై చేస్తాము. నువ్వెక్కడైనా అప్‌సెట్ అయినావా? లేతే స్కోరింగ్ తగ్గడం వల్ల నువ్వెక్కడైనా రిగ్రెట్ అవుతున్నావా? ప్రతీదీ నీతో మాట్లాడి నిన్ను మోటివేట్ చేసే బాధ్యత మాది. సో, ప్రతీదీ నీకు అవైలబుల్‌గా ఉంది మన పీడబ్ల్యూ. నీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికే, స్టూడెంట్ లైఫ్‌ని సెట్ చేయడానికే మన పీడబ్ల్యూ ఉంది కాబట్టి, సదా మీ సేవలో మన పీడబ్ల్యూ ఛానల్. సో, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ నాన్న. థాంక్ యూ సో మచ్.